ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, గూగుల్ కంపెనీ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సిలికాన్ వ్యాలిడేషన్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ అనే జాబ్ అయితే వాళ్ళు హైరింగ్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇది ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. అలాగే 1 ఇయర్ తర్వాత మీరు బెంగళూరు లొకేషన్కి వెళ్ళి అయితే జాబ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ఎర్లీగా కావాలి అని చెప్పడం జరిగింది. బట్ ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ, ఈసీఈ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ ఏదైనా కావచ్చు చేసిన వాళ్ళు విత్ ఎక్స్పీరియన్స్ సి++ ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బట్ ఈ వీడియోలో జాబ్ వివరాలు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి అక్కడ ఆల్ పైన క్లిక్ చేసి పెట్టుకున్నారంటే మేము చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మా లాస్ట్ అప్డేట్ ఏమైనా మిస్ అయి ఉంటే మా ఛానల్ ఓపెన్ చేసి అక్కడ ప్లేలిస్ట్లో మా లాస్ట్ అప్డేట్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే చెక్ చేసుకుని అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, ఎక్స్పీరియన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ విత్ కాంపిటెన్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్ అండ్ సాఫ్ట్వేర్ డిజైన్, అలాగే డివైస్ డ్రైవ్స్ లేదా డెవలపింగ్ నాలెడ్జ్ ఎంబెడెడ్ సిస్టమ్ డెవలపింగ్ ఆర్టివర్స్ కాన్సెప్ట్స్ డివైస్ డ్రైవ్స్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఇంటిగ్రేషన్. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీకు సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలి ఉంటుంది. ఇది నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకైతే నెక్స్ట్ జనరేషన్ డెవలప్మెంట్ గురించి అయితే వీళ్ళు జాబ్ రోల్ తీసుకురావడం జరిగింది. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, బట్ ఓన్లీ సి++ ఈ 2 ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుందని చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది బెంగళూరు లొకేషన్కి అయితే లొకేట్ అయింది. అలాగే మీకు శాలరీ చూసుకున్నట్టయితే ఇయర్లీ 15 lakh per annum అంటే మంత్లీ మ్యాక్సిమం 1 lakh పైన ఉంటుంది. ఫ్రెండ్స్, ఎవరైతే మిస్ చేసుకోకండి. అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ కూడా ఇచ్చారు, డెవలప్ న్యూ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అండ్ సిస్టమ్. అలాగే ఫర్ ది నెక్స్ట్ జనరేషన్ డివైజెస్. ఫ్రెండ్స్, చెప్పాను కదా, డిజైన్ డెవలప్ అండ్ టెస్ట్ ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ డ్రైవ్స్. ఇక్కడ నెక్స్ట్ జనరేషన్ డెవలప్ అని చెప్పడం జరిగింది. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. బట్ అప్లై చేసుకునే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, మీరు మ్యాక్సిమం మొబైల్లో కాకుండా ల్యాప్టాప్లో లేదా బయట నెట్ సెంటర్లో అయితే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ని యాజ్ ఇట్ ఈజ్గా మీరు అక్కడ కాపీ చేసుకున్నారంటే మీరైతే అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బట్ ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు ఓన్గా అయితే అప్లై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ కెరియర్ ప్రొఫైల్ అయితే ముందు క్రియేట్ చేసుకోవాలి. అది 5 to 10 minutes పడుతుందంట. అలాగే రోల్ ఇన్ఫర్మేషన్ 1 minute పడుతుంది. వాలంటరీ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ రివ్యూ అప్లై చేసుకున్నాకంటే మెయిల్ ద్వారా అయితే ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మాత్రం మాకు కామెంట్లో పిన్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.